వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాష్ట్రంలో కొంతమంది మేధావులు ఉంటారు, మేధావులు కూడా ఉంటారండి. వీళ్ళిద్దరు కాకుండా మూడో వాళ్ళకి ఒక పేరు పెట్టాలి ఏంటనేది నాకు తెలియట్లేదు. నాకే కాదు చాలామందికి తెలియట్లేదు. బికాస్ దిస్ ఇస్ ద కన్ఫ్యూజ్డ్ అనమాట. వీళ్ళని ఏ కేటగిరికల్ దీంట్లోకి వీళ్ళని పెట్టాలి అనేది తెలియనటువంటి పరిస్థితి. అంటే ఒక సందర్భం వస్తుంది, రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అన్న పేరు దగ్గరకు వచ్చేసరికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటేనే ఎక్కడ లేనటువంటి డిమాండ్లు కొన్ని బయటకు వచ్చేస్తాయి. ఆయన ఉంటే మాత్రమే వస్తాయి డిమాండ్లు, ఆయన లేకపోతే రావు. ఆయన లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే హిస్టరీ చూస్తున్నాం కదా. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి, స్టేట్ విడిపోయింది. ఇటు చంద్రబాబు నాయుడు, అటు కేసీఆర్, తర్వాత మళ్ళీ ఇటు జగన్మోహన్ రెడ్డి, అటు కేసీఆర్, ఇప్పుడు ఇటు చంద్రబాబు నాయుడు, అటు రేవంత్ రెడ్డి. సో ఈ హైరార్కీ మనం చూసుకున్నప్పుడు ఒక్కొక్కరికి అంటే ఎవరు ఎలా ఉంటే అనేది తెలంగాణకి కేవలం 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇంకో 2.5 ఏళ్ళు వీళ్ళదవుతుంది, 12.5 ఏళ్ళు. కాబట్టి ఇది ఒక సెగ్మెంట్. ఇది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచి 2004 వరకు ఉన్నటువంటి సమయంలో వ్యవసాయం దండగనేసాడని మొదలుపెట్టారు, కంప్యూటర్లు కూడిబెడతాయని మొదలుపెట్టారు. ఇలా డిఫరెంట్ సెగ్మెంటేషన్స్లో ఆయన అక్కడ ఇచ్చేసి 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత ఆహా ఓహో ఇంకేముంది, కంపెనీలు వచ్చేస్తున్నాయి, కంప్యూటర్లు కూడిబెట్టేస్తున్నాయి, ముందుకెళ్ళిపోతున్నాయని వాళ్లే నెరేటివ్ ముందుకు తీసుకెళ్ళిపోతారు. 2014 వచ్చింది, రాష్ట్ర విభజన ఆల్మోస్ట్ ఇంకా మనకి రైట్. రాష్ట్ర విభజన దగ్గరకు వచ్చేసరికి ఏం చేశారు, అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఇక్కడ చేయడం, వెంటనే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం మొదలైపోయింది. రాష్ట్రం 2 కాదు మాకు 3 ముక్కలు చేసేయండి అని, రాయలసీమను పక్కకు తీసేయండి అని చెప్పి మొదలుపెట్టారు. ఆ 5 ఏళ్ళు మొత్తానికి ఏదో నెట్టుకొచ్చి రెవెన్యూ లోట్లో ఉన్న రాష్ట్రానికి కియా మోటార్స్ అని, శ్రీ సిటీ సెజ్ అని, ఇంకోటని, ఇతరత్ర అనే కంపెనీలు వాటితో ఏదో మొత్తానికి చేసుకొచ్చారు. పోలవరం 78% పూర్తి చేశారు అప్పటికే. సరే ఇప్పుడు దాన్ని ప్రస్తుతం పక్కన పెడదాం, అయిపోయింది. అప్పటిదాకా మళ్ళీ ప్రత్యేక రాయలసీమ అన్నటువంటి వాళ్ళు తర్వాత మళ్ళీ మాట్లాడాల. 2019-24 మధ్యలో ప్రత్యేక రాయలసీమ కావాలి, శ్రీబాగ్ ఒడంబడికి కావాలి, ఇంకోటి కావాలి అని చెప్పి మొదలుపెట్టి ఏమీ చేసింది లేదు. 3 రాజధానుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం అప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు. కానీ ఏదో పైన ఎలా ఉందంటే నువ్వు నన్ను కర్రతో కొట్టు, నేను నిన్ను పత్తికతో కొడతా, ఈ టైప్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారో మళ్ళీ మొదలుపెట్టారండి, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలి, సీమని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలి అని చెప్పని. ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించేసి కర్నూలుని రాజధానిగా ప్రకటించాలి అంటూ రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొంచెం వెంకట సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమకి అన్ని విధాల అన్యాయం జరిగిపోతుంది, రాయలసీమకి అన్ని విధాల అన్యాయం జరిగిపోతుంది. ముఖ్యమంత్రులు దాదాపుగా అందరూ రాయలసీమ నుంచి వచ్చినటువంటి వాళ్ళే, అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, దాదాపుగా మనకి కొంతమంది తప్ప. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అదే రాయలసీమ నుంచి వచ్చినటువంటి వ్యక్తేగా. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రులుగా ఉన్నది రాయలసీమ నేతలేగా, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. అయినా సరే రాష్ట్రంలో మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, రాయలసీమ రాష్ట్రం కావాలి. చంద్రబాబు నాయుడు ఉంటే తప్ప ఈ డిమాండ్ అనేది తీసుకురారు. దీని వెనకాల కూడా మళ్ళీ ఉంటాయి, సపరేట్ ఇవన్నీ కూడా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి దగ్గర అసలు మాట్లాడరు. ఉన్న వనరులతోటి అభివృద్ధి చెందుతోంది, ఇండస్ట్రియల్ క్లస్టర్ కింద మొత్తం రాయలసీమ అంతా ఏర్పడుతుంది. కియా మోటార్స్ వచ్చింది, ఇతరత్ర కంపెనీలు వస్తున్నాయి, చిత్తూరులో శ్రీ సిటీ వస్తుంది ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు సంబంధించి, ఇంకొక కర్నూలులోనేమో కాంపాకోలా వస్తుంది, కడప స్టీల్ ప్లాంట్ అది కూడా సాకారం అవుతుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇండస్ట్రియల్ కారిడార్ కింద మొత్తం రాయలసీమ అంతా కూడా గ్రోత్ అవుతుంది అనేది ఉంది. ఆధ్యాత్మికంగా కూడా రాయలసీమ ఎదుగుతుంది అనేది ఉంది. అయినా సరే వెంటనే మాకు ఇది ఇచ్చేసేయాలి. ఎందుకు తలా జిల్లా అన్నీ కూడా రాష్ట్రాల కింద విడగొట్టేయండి, వెళ్ళిపోదాం ఎవడకాళ్ళకి, సరిపోద్ది. పబ్బం గడుపుకోవడానికి రాజకీయంగా ఎగ్జిస్టెన్సీ క్రైసిస్ అంటాం చూసారా, అది కూడా ఒక భాగం అనుకోవచ్చు. పోనీ ఆల్రెడీ ఎప్పుడు చూసినా ఆంధ్ర దగా పడుతూనే ఉంది, విడగొట్టాలి అన్న దగ్గరకు వచ్చేసరికి. కలిసి ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటివి బ్రిటిష్ వాడు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎన్ని అతిపెద్ద రాష్ట్రంగా ఉండేదండి. ఇంకా మాట్లాడితే తెలంగాణ ఆంధ్ర కూడా కలిసి ఉండి, ఏదైతే కర్ణాటక, ఇటు మహారాష్ట్ర, నాందేడ్ మందేగా, బీదర్ మందేగా, ఈ బార్డర్స్ అన్ని కలుపుకొని చెన్నై కూడా మనకే ఉండాలి అసలు. ఇంకా మాట్లాడితే మద్రాసీలు అనేవాళ్ళు, అప్పుడు మద్రాసు మందే కదా మెయిన్.
ఇన్ని వదులుకొని ఏదో వచ్చిన తర్వాత మళ్ళీ 2 రాష్ట్రాల కింద విడగొడితే ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇంకో 3 ముక్కలు చేసేసి వదిలిపెడితే సరిపోతుంది. ఇలాంటి వాళ్ళందరినీ మేధావులు అనాలా, మేతావులు అనాలా, ఇంకో కేటగిరీకి దానికి ఏమైనా పేరు పెట్టాలా? మీరే చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.